లైట్ ఫెయిల్ అయినట్టుందిరా. లైట్ ఫెయిల్ అయితే లైట్ ఎలా వెలిగిద్దే? హాయ్ హాయ్ హాయ్, ఎట్లున్నారు? వరంగల్లో ఉన్నాడా? నైస్ నైస్. ఇద్దరు ఎక్కడ? వరంగల్ అది వరంగల్ కాదు, ఊరు అది. ఎక్కడ ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్లో కుకట్పల్లిలో ఏం పని? డిగ్రీ. ఓకే, మెట్రో కింద పోతున్నావు అప్పుడప్పుడు? అది కేపీహెచ్పి. నువ్వు మాట్లాడేది తెలుస్తలేదు తెలుసా? అది కేపీహెచ్పి కదా. నేను కూడా వరంగలే. అట్లా చూడడానికి లేదు కదా, అట్లా చెప్పు. వరంగల్ కాదు, అవుట్స్కట్స్ అనుకుంటా. అవుట్స్కట్స్ అనుకుంటా. నువ్వు అవుట్స్కట్స్, నేను సిటీ. హైదరాబాద్లో ఉంటా, గచ్చిబౌలిలో ఉంటా నేను. అది ఏమనుకున్నావు? ఎవ్రీ షో కొత్త టీ షర్ట్ వేసుకొస్తా. నైస్, 300. సో మేము మా ఫ్యామిలీ వాళ్ళతోని విజయవాడ పోతున్నాం ట్రైన్లో పోతుంటే ఒక దగ్గర కృష్ణా రివర్ వస్తుంది, తెలుసా మీకు? విజయవాడ పోతుంది. ఆడ మేము కూర్చున్నాం. ఇప్పుడు అబ్జర్వేషన్ ఏంది అంటే అందరూ కృష్ణా నది రాగానే రూపాయి బిల్లలు, 5 రూపాయల బిల్లలు ఆ చెరువులు వేస్తున్నారు. మా మమ్మీకి తెలియలేదు, అడిగింది ఎందుకు వేస్తున్నారు అమ్మా అని చెప్పి. దాంట్లో వేస్తే మంచి జరుగుతుంది. మా మమ్మీ కథం ఏమన్నా అందరు మీ అందరం వేసినాం. ట్రైన్ భోగి మొత్తం అందరు వేసారు, మేము మా కంపార్ట్మెంట్ మొత్తం అందరూ వేసినాం కాయిన్స్. ఒక ఆమె మాత్రం వేయలేదు. అమ్మ దగ్గర పోయినా, అమ్మ మీరు ఎందుకు వేయలేదని అడిగి. దాంట్లో వేసినా అయిపోయినా మాకైతే మంచి జరుగుతుంది అని అన్నది. మీ ఆయన ఏం చేస్తారని అడిగినా, ఖాళీ. నువ్వేం చేస్తావు? ఖాళీ. నీ కొడుకు ఏం చేస్తావని అడిగినా, కాదు ఆ చెల్లబడ్డ పైసలన్నీ తీసుకుంటారని చెప్పి. సో మీకు కూడా అర్థం కావాలి, ఇక్కడ మనం గుడ్డిగా ఏమైనా నమ్మినాం అనుకో వేటోడు బెనిఫిట్ అవుతా ఉంటాడు. దాన్ని మూఢనమ్మకాలు అంటారు అన్నమాట. మూఢనమ్మకాలు అంటే తెలుసు కదా మీకు, రాత్రిపూట గోర్లు తీయొద్దు, పూర్తి రాసుకుంటే దయాలు రావు. మా ఇంట్లో మస్తు నమ్ముతారు మూఢనమ్మకాలు. మీ ఇంట్లో నమ్ముతారా అందరు? ఒకసారి ఏమైందని అంటే మేము అందరం రాత్రి పడుకున్నాం, అందరం ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాం. దొంగడు వచ్చి దొంగతనం చేసుకుంటూ పోకుండా తుమ్మిండు అనమాట. మా నాన్నమ్మ ఉండి, భాగ్యమ్మా ఎవరు తుమ్మినట్టున్నది అన్నది అనమాట. మా మమ్మీ లేచి చూసి దొంగోడు అత్తమ్మా. మా నాన్నమ్మ షాకే, అవునా దొంగోడా? మనకు కొంచెం కూర్చొని ఇల్లాగమ్మన్నా. ఇంకోటి తెలుసా, పిల్లడ్డం వస్తే మీరు ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. మీరు ఏం చేస్తారో చేయొద్దుగా. నేను 10th క్లాస్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ కాలే. లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు పిల్లడ్డం వచ్చి. నా దరిద్రం కూడా అంతే బ్రో. ఎందుకు ఏమైంది అట్లా? నేనేదో బయటకు పోతుంటే బయట చిన్న పని మీద నాకు పిల్ల అడ్డం వచ్చింది, అదే చచ్చిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా చెప్పినావు అంటే. రియల్గా సంఘటన జరిగింది అది. రియల్ సంఘటన జరిగిందా? సంఘటన. ఓకే ఓకే, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి నీతో. ఎవరితో వచ్చినావా కలిసి? మా దోస్తులు వచ్చారు అందరు. ఆ పిల్లి చచ్చిపోయిందని తెలిసిన తర్వాత కూడా తిరుగుతారా ఎంతో? సరే ఏమైందంటే పెంకుటిల్లు ఉంటుండే, వర్షాకాలం వస్తే ఇల్లు మొత్తం ఊరుస్తుండే 4-5 చోట్ల నుంచి. ఒకసారి బాగా వర్షం పడ్డది, ఇల్లు మొత్తం ఊరుస్తుంది, మొత్తం మట్టి. సో నేను రాత్రిపూట అయింది, నేను లేచి ఊడుస్తున్నా. మా మమ్మీ ఉండి, బాబా ఏం చేస్తాను? ఇల్లు ఊడుస్తున్నా మమ్మీ. రాత్రిపూట ఇల్లు ఊడిస్తే దరిద్రం అని తెలియదా మమ్మీ? ఇల్లు ఉడుతుంది, ఇల్లు మొత్తం మట్టి, ఇల్లుకి 4 బొక్కలున్నాయి, ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది మమ్మీ? ఒకసారి మా ఫ్రెండ్ గాడు, నేను ఇట్లే మా ఇంటికి వచ్చిన మా ఫ్రెండ్ గాడు అనుకోకుండా చీపురి కట్టని నొక్కిండు వాడు. మా నాన్నమ్మ, ఓ పిల్లగా ఫస్ట్ మొక్కును, చీపురి కట్ట దొక్కితే కలిపోతే తెలియదా? నాన్నమ్మ మనకు ఆల్రెడీ కలగలిపి. రూల్స్ ఎవరైనా క్రియేట్ చేసి అనుకో, ఆ రూల్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి రూల్స్ వర్తించవు. అట్లే ఈ ఇంట్లో కూడా వీళ్ళు మూఢనమ్మకాలు వీళ్ళు క్రియేట్ చేస్తారు, కానీ వీళ్ళు రెస్పెక్ట్ చేయరు వాటిని. మా ఇంట్లో మా అక్క పెళ్లి జరుగుతుంది, ఒకసారి ఫుల్ బిజీగా పనిచేస్తుంది మా మమ్మీ. ఓకే, ఫుల్ బిజీగా. మా మమ్మీ తుమ్మింది, మంచి కొడుకు లెక్క దగ్గర. మమ్మీ ఓకే నువ్వు బిజీగా ఉన్నావు, కొంచెం కూర్చో, తుమ్మినావు అని అన్నా. ఇంట్లో పని చేస్తే తెలుస్తుంది, ఖాళీ కూర్చుంటాను. ఇంకోసారి భగత్ పాల ప్యాకెట్ తెప్పని పైసలు ఇచ్చింది, నేను తేలే, ఇంట్లో కూర్చున్నా. ఏం రా ఇంకా ఇంట్లో కూర్చున్నావు, పాల ప్యాకెట్ తెకుంటా అన్నది. పిల్లడ్డం వచ్చిందని నిజంగానే వచ్చింది. మా మమ్మీ ఏది మన పిల్లే, పాలేమన్నా కూడా దానికోసమే. నా దోస్తులు కొంతమంది, ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తారు ఎవరైనా, క్రికెట్ చూసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ ఇంకేదైనా కంపెనీ, ఇది ఇంకేమైనా మ్యాచ్ అవుతుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అగెయిన్స్ ఫుల్ టైట్ ఉంది అనుకో మ్యాచ్, ఒక దోస్తు కూడా ఉంటాడు, వన్ డ్యూటీ ఏంది తెలుసా, మా జరగకరా అక్కడనే ఉంటారు, నువ్వు కొంచెం కూడా జరగకరా. ఇంకో నా ఫ్రెండ్గా ఉంటాడు విజయ్ అని,
ఒకరోజు నాకు కాల్ చేసిండు, నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది రా అన్న. ఓకే నైస్, ఏమంటుంది రా అన్న. ఏం లేదురా, రేపు మీ ఇంట్లో ఎవరు ఉండరు కదా, వద్దామనుకుంటున్నా అని చెప్పింది అని అన్నాడు. మరి నువ్వేమన్నావు రా అన్న. రేపు మంచి రోజు కాదు, తర్వాత రమ్మని చెప్పిన. ఇద్దరు సిస్టర్సా? చూడడానికి సేమ్ ఉన్నారు కదా. ఎట్లా పెద్దమ్మ అంటే మీరు కొంచెం తెల్ల ఉన్నారా ఆమెతో? మీరు ఎట్లా మ్యామ్ పరిచయమా వీళ్ళకి? ఇద్దరికి ఎవరికి పెళ్ళైంది? గర్ల్ లైక్ లవ్ మ్యారేజ్? ఎక్కడ కలిసిరు మీరు? బ్రో అందరు షూటింగ్ చేసి నువ్వు షూటింగ్ చేసి నువ్వు నా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఆయనకి నువ్వు మీ ఫ్రెండ్సా? అంటే అవునంటే నాకు అర్థం కాదు తెలుగు ఇంగ్లీష్. ఎస్, ఓకే ఓకే, యూ గైస్ ఆర్ రియలీ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, యాక్చువల్గా నా పేరు భాను. సో నాకు స్టాండప్ స్టార్ట్ చేయాలంటే నాకు ముందు ఒక సమస్య ఉంది. నాకు ఏంటంటే ఎవరైనా ఒక అందమైన అమ్మాయిని చూస్తే నాకు ఆటోమేటిక్గా ప్రాస వస్తుంది. అది నా సమస్య. నీ పేరేంటి? స్వీట్గా ఉంటుంది సేమియా, క్యూట్ అనగానే గుర్తొచ్చేది మా దివ్య. అంటే ఫస్ట్లో జోక్ ఏమని చెప్పారు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ పార్క్స్. పార్క్లో రకరకాల పర్సన్స్ ఎలా ఉంటారు. సో మీలో పార్క్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు వెళ్ళరా పార్క్కి? సార్ నేను వెళ్ళా పార్క్కి. సార్ పొద్దునే జాగింగ్ చేద్దాం ఈరోజు పార్క్కి వెళ్ళా. సో పార్క్కి వెళ్ళగానే అక్కడ లావుగా ఒకటి తగిలాడు. సో ఆడు తెగ కష్టపడిపోతున్నాడు. సరే ఇంతకీ నీ పేరేంటి భయ్యా అన్న. నా పేరు బంటి భయ్యా అన్నాడు. ఒరే మరి జూ పార్క్లో ఉండాల్సింది ఈ పార్క్లో ఏం చేస్తున్నారా అన్న. ఆడు తిడతో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మీరు మనసులో తిట్టుకుంటున్నారు కదా, ఇటు ఒక్క జోక్ కూడా చెప్పట్లేదు. అలా ఆడు తిడతో స్టార్ట్ చేశాడు. ఆడు ఎలా తిట్టాడంటే ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టినప్పుడు మనం ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యాం, ఆడంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. సో సరే అని చెప్పేసి ఇంకొంచెం ముందుకెళ్ళా. ఈసారి ఇంకొకటి తగిలాడు. ఆడొకప్పుడు లావుగుండేవాడు, ఇప్పుడు సన్నపడ్డాడు. ఆడి దగ్గరికి వెళ్ళి భయ్యా నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా అన్నా. అవును భయ్యా ఎలాగని పెట్టావు అన్నాడు. అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పోడు, బాగా తగ్గావు భయ్యా అందుకే కనిపెట్టా అన్న. సరే అని చెప్పి అలా ముందుకెళ్ళగానే ఒకడు పార్కులో అలా మంది వేస్తా కనిపించాడు. అలా ఆడు మంది వేస్తుంటే నేను వెళ్ళి షాక్ అయ్యా. ఏంటి భయ్యా మంది వేస్తున్నావు అన్న. అంటే వెయిట్ తగ్గాలంటే పొద్దున్న పార్కులో 4 రౌండ్లు ఏమన్నా మా డాక్టర్ చెప్పాడు భయ్య అందుకే వేస్తున్నా అన్నాడు. వెయిట్ తగ్గాలంటే 4 రౌండ్లు వేయాలంటే ఈ రౌండ్లా ఆడు. అరే ఆడేం చెప్పాడు, నువ్వే రౌండ్లు వేస్తున్నావు. ఆడేసే రౌండ్లకి నువ్వు వేసే రౌండ్లకి ప్రాజెక్ట్ కేలో బుజ్జికి కూలిపోయిన బ్రిడ్జికి ఉన్నంత తేడా ఉందిరా. సరే అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తున్నా. సో పక్కనే ఒక ప్లే గ్రౌండ్ ఉంది. సో అలా వెళ్తుంటే ఒక తండ్రి తన కొడుకుతో ఆడుకుంటూ ఉన్నాడు ప్లే గ్రౌండ్లో. ఆడుకుంటా ఉంటే అలా ఆ కొడుకేమో నాన్న జారుడు బండ జారదాం అన్నాడు. ఈడేమో నేను రాను పోరా అన్నాడు. ఆడేమో మళ్ళీ నాన్న జారదాం అన్నాడు. ఈడేమో నేను రాను పోరా అన్నాడు. నేను వెళ్ళి మాస్టారు పిల్లోడు అలా అడుగుతుంటే జారచ్చు కదా అన్న. ఆడేమన్నాడు తెలుసా, వాళ్ళ అమ్మని చేసుకున్న తర్వాత నాకు అన్నీ జారిపోయినాయి మాస్టారు, ఈ వయసులో జారే ఓపిక నాకు లేదు అన్నాడు. అసలు నాకు అర్థం కాక అసలు మాస్టారు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడిగా. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్లో మహేష్ బాబు గారు వాయిస్ బదులు సన్నీ లియోన్ వాయిస్ వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మాస్టర్ అని. అలా ఏం అనుకోకండి. పెళ్ళైన తర్వాత ప్రతి అమ్మాయి కంట్రోల్లోకి వస్తుంది అన్న. ఆడేం చెప్పాడు తెలుసా, వేలుస్వామి చెప్పిన జాతకం అన్నా కరెక్ట్గా ఉంటుందేమో కానీ వేలు పట్టుకొని నీ వెంట వచ్చిన పెళ్ళ మాత్రం ఎప్పటికీ కరెక్ట్గా ఉంటుంది అన్నాడు. సర్లే అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన ఒక బెంచ్ ఉంది. ఆ బెంచ్ మీద కూర్చొని ఉన్నా. వెనక నుండి సౌండ్స్ వినిపిస్తున్నాయి, నవ్వుతా, లాఫింగ్ సౌండ్స్. అంటే మన కామెడీ నైట్స్ ఏమన్నా పార్క్లో ప్లాన్ చేశాడా అని చెప్పి జనాలు ఎంతలా నవ్వుతున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి చూసా. అదే లాఫింగ్ థెరపీ అంట. ముసలోళ్ళందరూ తెగ నవ్వుతూ ఉన్నారు, హా అనుకుంటా. నవ్వుతా ఉంటే చెప్పా. సో ఎందుకు నవ్వుతారన్న. స్ట్రెస్ పోవడానికి నవ్వుతాం బాబు అన్నాడు. సో తాత నీకేం స్ట్రెస్ ఉంది అన్న. నా పొలం పోయింది బాబు అందుకే ఆ బాధ తట్టుకోలేక నవ్వుతున్నా అన్నాడు. పక్కన ఇంకోటి ఉన్నాడు, తాత నువ్వెందుకు నవ్వుతున్నావే అన్న. నా ఆస్తి పోయింది బాబు ఆ బాధ తట్టుకోలేక నవ్వుతున్నా అన్నాడు. పక్కన ఇంకోటి ఉంటే తాత నువ్వెందుకు నవ్వుతున్నావు అన్న. నా పెళ్ళం పోయింది బాబు ఆనందం తట్టుకోలేక నవ్వుతున్నా అన్నాడు. సరే అని చెప్పేసి అలా వెళ్తుంటే ఒకడు కుక్కని తీసుకొని వచ్చాడు పార్కులోకి. తీసుకొని రాగానే మాస్టర్ మీ కుక్క చాలా బాగుంది అన్న. ఏం మాట్లాడుతున్నావు, అది కుక్క కాదు నా పెద్ద కొడుకు. కుక్క పెద్ద కొడుకు. సరే ఓకే ఎంతకి ఏ బ్రీడు అన్న. డాబర్ మ్యాన్ అన్నాడు. నేను అడిగిన దాని బ్రీడ్ కాదు నీ బ్రీడు అన్న. నా బ్రీడ్ ఏంట్రా అన్నాడు. మరి దాని తండ్రి నువ్వే కదా, నీ కొడుకు లాంటిది అంటున్నావు కదా. మన మనుషుల్లో నాకు నచ్చింది ఏంటంటే మనం సాటి మనిషిని ఎవడో ఒక మనిషిలా చూడం.
కానీ కుక్కలు మాత్రం పిల్లుల్ని వీటన్నిటిని మనిషిలో కలిపేసుకుంటాం. సో సరే అని చెప్పేసేసి ఇంకా వెళ్ళిపోదాంలే ఈ పార్కులు ఇవన్నీ మన వల్ల కాదులే అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒకటి చూసా. ఇప్పటి వరకు నేను చూసినవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు నేను చూడబోయింది ఒక ఎత్తు. ఏంటంటే ఒకడు పార్కులో వాళ్ళ లవర్‌ని తీసుకొని పొదల్లోకి వెళ్ళాడు. సరే అని చెప్పి ఆ పొదల్లోకి వెళ్ళగానే అసలు మన యూత్ చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? రెండే 2. ఒకటి పొగ తాగటం వల్ల, 2 పొదలోకి పోవటం వల్ల. వాచ్‌మెన్ ఉంటే వాచ్‌మెన్ దగ్గరికెళ్ళి భయ్యా 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 ఒకడు పొదూపేస్తున్నాడు భయ్యా అన్న. ఓకే. ఏ పొదలోకి వెళ్ళాడు సార్? 1 అవర్ పొదలోకి వెళ్ళాడా? హాఫ్ అన్ అవర్ పొదలోకి వెళ్ళాడా? 45 మినిట్స్ పొదలోకి వెళ్ళాడా అన్నాడు. ఒరేయ్ 1 అవర్ పొద ఏంట్రా అన్న. అంటే ఒక అమ్మాయిని తీసుకొని ఒక గంట వెళ్తే అది 1 అవర్ పొద అంటాం సార్. అదే ఒక అమ్మాయిని తీసుకొని హాఫ్ అన్ అవర్ పొదలోకి వెళ్తే దాన్ని హాఫ్ అన్ అవర్ పొద అంటాం సార్. అలాగే ఇంకొక అమ్మాయిని తీసుకొని 45 మినిట్స్ వెళ్తే దాన్ని 45 మినిట్స్ పొద అంటాం సార్ అన్నాడు. ఇవన్నీ ఎలారా నీకు తెలుసు అంటే రెంట్‌కిచ్చేది నేనే సార్ అన్నాడు. ఇప్పుడు ఇన్ని దారుణాలు ఎలా చూస్తున్నావురా అన్న. నేను చూడను సార్ యాక్చువల్లీ నేను వింటాను అంతే అన్నాడు. ఆ ఒక్క మాటతో నా 2 చేతులు జేబులో పెట్టుకొని పార్క్ నుండి అలా నడుచుకుంటాను. ఇంకెప్పుడు పార్క్‌కి వెళ్ళను. సో దట్స్ ఆల్ మై కంటెంట్. థాంక్ యూ సో మచ్.